ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల భక్తులకు ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 2026 జూలైకి సంబంధించిన దర్శనం టికెట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని డేట్స్, టైమింగ్స్ క్లియర్గా చెప్తాను. ముందుగా అర్జిత సేవ టికెట్స్ గురించి చూద్దాం. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పద్మారాధన ఈ సేవలో ఉంటాయండి. ఈ ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి. ఇది ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యి ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు క్లోజ్ అవుతుంది. అదే రోజు 12 గంటలకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ కానీ మనం సెలెక్ట్ అయినట్టయితే మన మొబైల్కి కానీ మన మెయిల్ ఐడికి కానీ మెసేజ్ అయితే వస్తుందండి. ఒకవేళ కానీ రాకపోయినా సరే టీటీడీ వెబ్సైట్లో ఆ చార్ట్ అనేది ఉంటుంది. ఆ చార్ట్లో మనం పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ మనం సెలెక్ట్ అయినట్టయితే మనం ఏ నెంబర్ నుంచి అయితే లాగిన్ అయ్యామో అదే నెంబర్ నుంచి మళ్ళీ లాగిన్ అయ్యి అక్కడ ఉన్న పేమెంట్ని 48 గంటల్లో పే చేస్తే మన టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయండి. ఒకవేళ కానీ విత్ ఇన్ 48 అవర్స్లో కానీ మనం పేమెంట్ చేయకపోతే ఒకవేళ సెలెక్ట్ అయినా సరే అది క్యాన్సిల్ అయిపోతాయండి అవి టికెట్స్ అనేవి. నెక్స్ట్ అర్జిత సేవ అండి. ఇందులో కళ్యాణోత్సవం, ఉజ్జల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఉంటాయి. ఈ బుకింగ్ ఏప్రిల్ 21 ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతాయి. ఈ టికెట్స్ చాలా ఫాస్ట్గా ఫుల్ అవుతాయండి. మొదట 5-10 నిమిషాల్లోనే అయిపోతాయి. సో చాలా స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ఇక వర్చువల్ సేవల్లో పాల్గొనే వారికి ఇందులో ఏంటంటే ఉంటాయండి. వర్చువల్ సేవల్లో కళ్యాణోత్సవం, ఉజ్జల సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఉంటాయి. సో ఇవి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇవి బుక్ చేస్తే దర్శనం కోటా కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అంగప్రదక్షిణ టోకెన్స్ అండి. ఇవి ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. తర్వాత శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు ప్లస్ వసతి ఇవి కూడా ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతాయండి. ఒకటి 10కి, ఇంకోటి 11 గంటలకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇక అందరూ ఎదురు చూసేది 300 రూపీస్ టికెట్స్ అండి. ఇది ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యి కొన్ని నిమిషాల్లోనే వెంటనే అయిపోతుంది. సో ముందుగానే లాగిన్ అయ్యి రెడీగా ఉండాలి. అది చాలా స్పీడ్గా ఉంటాయి టికెట్స్ అనేవి. అసలు మనకి అవైలబుల్లో దొరకవు, వెంటనే బుక్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే తిరుమల అండ్ తిరుపతి వసతి బుకింగ్ ఏప్రిల్ 25 అంటే సేమ్ డే మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇవి కూడా చాలా స్పీడ్గా ఫుల్ అవుతాయండి. మెయిన్ ఏంటంటే తిరుమల మీద కొండ మీద అయితే చాలా స్పీడ్ ఉంటాయి. తిరుపతి కొంచెం పర్లేదు. సో కొంచెం టైం అనేది ఉంటుంది. బట్ కొండ మీద మాత్రం కొంచెం స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. లోకల్ టెంపుల్స్ చూసుకుంటే తిరుచనూరు పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం ఉంటుందండి. ఇది ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతాయి. అండ్ ఇతర దేవాలయ సేవలు కూడా అల్పిరు హోమం టికెట్స్ కూడా అదే రోజున రిలీజ్ అవుతాయి. అండ్ శ్రీవారి సేవ, పరకామణి టికెట్లు ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటల నుండి బుకింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో మనకి చిన్న ముఖ్యమైన సూచనలు ఏంటంటే ముందుగానే టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఓటీపీ సమస్యలు వస్తాయి. ముందే మొబైల్ రెడీగా పెట్టుకుంటే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఫాస్ట్ ఇంటర్నెట్ ఉండేది చూసుకోండి. అంటే 5G కానీ వైఫై కానీ ఉంటే బెటర్. అండ్ సింగిల్ మొబైల్ ఆర్ సింగిల్ సిస్టమ్తో కాకుండా 2-3 డివైజులు అంటే మొబైల్ ఉంటే మొబైల్, ల్యాపీ ఉంటే ల్యాపీ, సిస్టమ్ ఉంటే సిస్టమ్ అన్నింటిలోనే లాగిన్ పెట్టుకుంటే టికెట్స్ దొరకడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుతూ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి తిరుమల అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.